చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఎలాంటి పిండి గానీ, ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదండీ! ఈ రవ్వతో ఇప్పుడు మనం స్నాక్స్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము. అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం నూనె వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అనేది వాటర్‌కి సరిపడా వేసుకోవాలి చూసుకొని. అలాగే ఇప్పుడు మనం చిన్న రోటిలోకి చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వేసుకొని వీటిని దంచుకోవాలండి. ఇక్కడ నీళ్లు తీసుకున్నాం కదా మనం బాండీలోకి, అవి వచ్చేసి 1 కప్పు తీసుకున్నాం. మనం బొంబాయి రవ్వ కూడా అదేనండి, ఉప్మా రవ్వ కూడా 1 కప్పు వరకు తీసుకున్నాము. 1 కప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళు చక్కగా సరిపోతాయి. ఈ విధంగా దంచుకున్న ఈ ముద్దని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పైన మనకి నీళ్ళు అనేవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం దంచుకున్న ఈ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు కొంచెం పొడి పొడిగా ఉన్నట్లుగా వస్తుంది, అలా ఉండేటట్లుగానే కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకునేటప్పుడు గట్టిగా అరచేతి పైన గట్టిగా ఈ విధంగా ఈ రవ్వని నొక్కుకుంటూ చక్కగా ఉండల్లాగా తయారు చేసుకోండి, లేకపోతే విడిపోతుంది. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనెలో మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ రెసిపీలోకి మనం కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలాని మనం బాల్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు చికెన్ మసాలా, అలాగే కొంచెం కారం వేసుకొని కలుపుకుంటే చాలు, స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ స్నాక్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.